వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము రవ్వ ఊతప్పం తయారు చేద్దాం. ఇంట్లో కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు రవ్వ, ఒక కప్పు పెరుగు లేదా చిక్కటి మజ్జిగ కూడా తీసుకోవచ్చు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రవ్వను బౌల్లో వేసుకుందాము. తర్వాత పెరుగు లేదా మజ్జిగ ఇది కూడా వేసుకోవాలి, ఇందులోనే రవ్వలోనే కలుపుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇది కూడా వేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేద్దాం ఇందులో. కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకుందాము. ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచుదాం. రవ్వ 15 నిమిషాలు బాగా నానింది. ఇది గట్టి పడ్డది కొంచెం. దీంట్లో కొంచెం తినే సోడా వేసుకుందాం, 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఊతప్పం వేసే ముందు కలుపుకోవాలి తినే సోడా. ఊతప్పంలోకి 1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం క్యాప్సికమ్ 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇవన్నీ వేసి కలుపుకోవాలి. సన్నగా తురిమి పెట్టిన క్యారెట్ 1 టేబుల్ స్పూన్, క్యాబేజీ సన్నగా ఇలా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. పసుపు మనకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. కారం 1/2 టేబుల్ స్పూన్, కారం అయినా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో రవ్వలో కూడా వేసుకున్నాం కదా, ఇందులో కూడా కొంచెం వేసుకోవాలి, కొద్దిగా, ఎక్కువ వేసుకోవద్దు. వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఊతప్పం తయారు చేస్తాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. పెంక అయినా సరే, ప్యాన్ అయినా సరే, నాన్ స్టిక్ది పెట్టుకోవాలి. ప్యాన్ వేడైంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది, ఊతప్పం వేసుకుందాము. దీనిపై నుంచి మనం కలిపి పెట్టుకున్న కూరగాయలు ఉన్నాయి కదా, ఇవి వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేయాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం పైనుంచి. వేసుకొని మూత పెట్టుకుందాం. 2-3 నిమిషాలు అయిన తర్వాత తీద్దాం మూత. ఇప్పుడు 3 నిమిషాలు అవుతుంది. మూత తీసి చూద్దాం.
మళ్ళీ ఇటువైపు మళ్ళీ వేసుకోవాలి. ఒక నిమిషం పాటు పెట్టి తీసేస్తాం. రవ్వ ఉత్తప్పం తీసేద్దాం ప్యాన్లో నుంచి. పిజ్జా లాగా అయింది. ఇదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకోటి కూడా చేస్తాం. దీనిపై నుంచి కూరగాయలు వేసుకుందాం. వన్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇటువైపు తిరిగేద్దాం. చక్కగా కాలింది ఇటువైపు అటువైపు. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇటువైపు ఇటువైపు రెండు వైపులు మంచిగా కాలినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.